చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కుప్పం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసినట్లు కుప్పం నియోజకవర్గంలోని ప్రతి బూత్ నుండి కూడా ప్రజలందరూ సంతోషంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని, కుప్పం చరిత్రలో ఇంత పెద్ద ర్యాలీతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలోని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పొందిన లబ్ధిని ప్రజలు మర్చిపోరని, 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ర్యాలీలో పాల్గొన్నవారని, తమిళనాడు, కర్ణాటక నుండి తరలించామని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వాస్తవం కాదని, అలాంటి అవసరం తమకు లేదని, ఒక్క మనిషినైనా నియోజకవర్గం బయట నుంచి తీసుకొచ్చామని రుజువు చేస్తే నామినేషన్ను ఉపసంహరిస్తామని తెలుగుదేశం నాయకులకు భరత్ సవాల్ విసిరారు. ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో వారిపై పోలీస్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బూత్ నుండి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా ఈరోజు నామినేషన్లో మేమున్నాం, నీకెప్పుడు అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని భారీ ర్యాలీగా రావడం చాలా చాలా సంతోషకరం. నాకు తెలిసి కుప్పం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ర్యాలీతో నామినేషన్ వేయలేదని నా బలమైన విశ్వాసం. అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి 5 ఏళ్ళుగా జరిగినటువంటి మంచిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, ప్రతి ఇంటికి జరిగినటువంటి మేలును, లబ్ధిని ప్రజలు మర్చిపోరని, అలాగే రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిస్తేనే రాష్ట్రం కానీ ప్రజల జీవితాలు కానీ బాగుంటాయనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంటుంది. అదే ఓటు రూపంలో మారి ఈరోజు 13వ తారీఖు జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటారనేటటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఫ్యాన్కు ఓటు వేసి కుప్పం గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి, ఆంబూర్ నుంచి, ఇంకెక్కడెక్కడో నుంచి కొన్ని వీడియోలు సంపాదించి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తామన్నాం, ఇక్కడ నుంచి తీసుకొస్తామని వాడోడో వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు, నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని నాకు చెప్పినారు. ఎవడైనా అంటే నాకు జనరల్గా తెలియక అడుగుతా ఉన్నాను, ఎవడైనా బయట ఊరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు, ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యున్సీ బయట నుంచి తీసుకొని వచ్చుంటే నామినేషన్ మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెన్గా ఇచ్చేస్తా. అదే మీ నామినేషన్లో మీరు చేసుకున్నటువంటి ఈ చెత్త పనులు, ఏదో చేష్టలు అన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకు అంత అవసరం లేదు, ఆ గాచారం మాకు లేదు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీని మెజార్టీ తీసుకొచ్చేటటువంటి దమ్ము, ధైర్యం అలాంటి సైనికులు, కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. సో మేము బయట నుంచి మనుషులను తీసుకొని వచ్చి నామినేషన్ వేసుకునే కర్మ మాకు లేదు. ఎవడో పైన ఉన్నోనికి మేము పెద్ద చింపినాం, పొడిచినాము, చూడు మా తడాక అని బయట నుంచి వచ్చిన వాళ్ళకి గొప్పలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు. ఇది మా ఊరు, మాకు సంబంధించినటువంటి నామినేషన్ మేము వేసుకున్నాము. మీలాగా ఎవడినో ఇంప్రెస్ చేయడానికి మేము పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవడెవడైతే వీడియోలు పెట్టినారో అందరి మీద నేను పోలీస్ కేసు పెడతా ఉన్నాను. వాళ్ళు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినారో కూడా ఒక 10 మంది దాకా మాట్లాడినారో, ఒక 4 ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు. వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్తా ఉన్నాను. ఎవడెవడైతే వాట్సాప్లో షేర్ చేసినాడో వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దాబా వేసి కోర్టుకి ఈడుస్తాను. మీరు చేసే యదవ పనులకి, మీరు చేసే చేష్టలకి మేము భయపడము.
ఖచ్చితంగా మీకు శిక్ష పడి జ్యుడిషియల్గా నేను యాక్షన్ తీసుకొని మీ కథ ఏందో నేను చూస్తానని కూడా సభాముఖంగా ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ఇలాంటి చిల్లర చీప్ దరిద్రపు కొట్టు చేష్టలు చేసేటటువంటి తిర్రి ఎదవలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పటికైనా మారి చావండి. ఇన్నేళ్ళు 35 సంవత్సరాలు ఎవడో ఫేమస్ చేస్తారని ఊడిగం చేసి చచ్చారు. ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం, కుప్పం తలరాత మారుద్దాం. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.